తెలంగాణ నూతన డీజీపీగా పదవి బాధ్యతలు చేపట్టారు సివి ఆనంద్ అని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడం అనేది అంత సులభమైన విషయం కాదు కనుక మనము ట్రాఫిక్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపరచుకోవడం, ఇంజనీరింగ్ యాంగిల్లో ఏదైతే రోడ్ల పైన ఉన్న ఏవైతే చిన్న మార్పులు చేర్పులు చేసుకోవడం, దాని ద్వారా కూడా ఫుట్ పాత్స్ ని క్లియర్ చేసుకోవడం, రోడ్ మార్కింగ్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేపడితే బాగుంటుందని ముఖ్యమంత్రి గారు పెద్దలు కూడా చెప్పడం జరిగింది, ఇతర పెద్దలు. అయితే దీని గురించి రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే నార్కోటిక్స్ ఈగిల్ బ్యూరో ఉందో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉందో, ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో కూడా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే రాష్ట్ర రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 7,500 మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్ లో మన రాష్ట్రంలో. మొత్తం దేశంలో చూస్తే 1,72,000 మంది గత సంవత్సరం చనిపోయారు. అరైవ్ అలైవ్ అని ఇప్పటికే ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టాండర్డైజ్ చేయడానికి, ఉదాహరణకు హైదరాబాద్ సిటీ పోలీస్ లో హెల్మెట్ ఇంప్లిమెంట్ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లో చేయడం లేదు. సీట్ బెల్ట్ అమలు చేయడం అంటే ఫ్రంట్ సీట్స్ లో ఉన్న వారికి సీట్ బెల్ట్, వెనకాల ఉన్న వాళ్ళకి లేదా అనేది ప్రాక్టీసెస్ వేరేగా ఉన్నాయి. అమలు చేయడంలో తేడా వస్తుంది. సో రాష్ట్ర స్థాయిలో ఈ యాక్సిడెంట్స్ తగ్గించాలి, ఈ మరణాలు ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్ లో జరుగుతున్నాయో అవి తగ్గించాలంటే ఈ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఏదైతే చట్టాలు ఉన్నాయో దాన్ని అమలు చేయడంలో ఒక రకంగా అందరూ ఒకే తాటిపై ఉండి ఒకే రకంగా చేస్తే దానికి మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. సో దానిపైన దృష్టి సారించడం జరుగుతుంది.